భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్కిం అయినా, బౌద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే భారత్ మాతాకి జై అనాల్సిందే. భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా భారత్ మాత జై అనవలసిందే. చూస్తున్నాం మనం చాలా మంది కూడా మంచి మంచి ఐఏఎస్ ర్యాంక్లో ఉన్న మన 26 జనవరి 15th ఆగస్టు జాతీయ జెండాకు గౌరవించిన వాళ్ళని చూసినాం. మనం జాతీయ జెండాకు సల్యూట్ చేయని వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? మీరు అనాలే జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ వీళ్ళు సెక్యూరిటీ అని మీరు మొదటి నుంచి స్టార్ట్ చేసిరా. సెక్యూరిటీ మరి ఏ పదం చెందిన వాళ్ళు, ఆ ఏ కోవకు చెందిన వాళ్ళు మీరు చెప్పాలి. వాళ్ళు దేశద్రోహులు అంటున్నాం మేము. ఇలా జాతీయ జెండాను గౌరవించిన వాళ్ళు దేశానికి ఎట్లా సేవ చేస్తారు వాళ్ళు? అవును, అంటే జాతీయ జెండాని గౌరవించని వాళ్ళు ఉన్నప్పటికీ దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఏం చేస్తుంది మరి? అంటే జాతీయ జెండాని సెల్యూట్ కొట్టలేని వాళ్ళు ఉందని మీరే అంటున్నారు. జాతీయ మాతని గౌరవించలేని వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారని మీరే అంటున్నారు. ఇది హిందుస్థాన్ దేశం అని మీరు అంటున్నారు. ఇప్పుడు జాతీయ జెండాను గౌరవించలే మైనార్టీకి సంబంధించిన వర్గం వ్యక్తి. ఓకే, బీజేపీ చర్య తీసుకుంటుంది అఫీషియల్గా. ఎవరు చేయాలో చట్టం దాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. మీరే అన్నారు ఇప్పుడు దాన్ని సమర్థించే పార్టీ కూడా ఉంటుంది మళ్ళా. ఓకే, దాన్ని సమర్థించే పార్టీ ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ. దాని వెనక ఉన్నది ఎంఐఎం తొత్తుగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.